ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఎలా కాటన్ ఉందా? కాటన్ ఉందా? కొంచెం కాటన్ హరి ఓం. శ్రీమద్ భాగవతం దశమ స్కందం చివరికి వచ్చాం. వినిపిస్తుందా? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి వినిపిస్తుందా? బాగా సరే. చాలా రోజులైంది, 4 రోజులైంది వాడేది. హరి ఓం. హరి ఓం. భాగవతం 12 స్కందాలు. అందులో ముఖ్యంగా దశమ స్కందం అంతా శ్రీకృష్ణ చరిత్రం. శ్రీకృష్ణుడు ఉద్భవించక ముందే ఆయన ఉద్భవానికి హేతువులేంటి అనే దగ్గర నుండి శ్రీకృష్ణుడు ఎప్పుడు ఉద్భవించాడు, ఎందుకు ఉద్భవించాడు, ఉద్భవించిన తర్వాత ప్రారంభ దశలో కొన్ని సంవత్సరాల వరకు ఆయన లీలలు, ఆ లీలలలో రాక్షస సంహారం ప్రారంభం నుండే మొదలైంది. వారు ఆమె పూతన దగ్గర నుండి వరుసగా ఆ రేపల్లెలో, బృందావనంలో, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అనేక మంది రాక్షసుల్ని సంహరించడం జరిగింది. అది అయిపోయిన తర్వాత నేరుగా మధురకు వెళ్ళారు. మధురకు వెళుతూనే అక్కడ కంసుడితో ప్రారంభమై ఇప్పటి వరకు కురుక్షేత్రంలో
కౌరవ సమూహాన్ని మొత్తం మట్టుబెట్టడమే కాదు, పాండవులలో కూడా పంచపాండవులు కృతవర్మ, కృపాచార్యుడు, సాత్యకి వీళ్ళు మాత్రమే మిగిలారు. పంచపాండవులు అంతే, వాళ్ళలో ఎవరు లేరు. ఇంకా అభిమన్యుడు ఉపాండవులతో సహా అందరూ వెళ్ళిపోయారు. తర్వాత కృతవర్మ ఒక ఆయన మిగిలాడు. ఆయన కూడా అక్రూరుడికి దగ్గర బంధువులతో కృతవర్మ ఆయన మిగిలాడు. తర్వాత కృపాచార్యుడు మిగిలాడు. ద్రోణుడు పోయాడు, కృపాచార్యుడు మిగిలాడు. అశ్వత్థామ కుష్ఠవ్యాధిగ్రస్తుడై లోకానికి దూరంగా వెళ్ళిపోయాడు. బతికున్నాడు చావలేక, అంతే అశ్వత్థామ. కానీ ఇక్కడ వాళ్ళ మేనమామ కృపాచార్యుడు మిగిలాడు. తర్వాత సాత్యకి కృష్ణుడికి తమ్ముడు వరుస, తమ్ముడే అన్నదమ్ములలో. కృష్ణుడు ఆయన భగవంతుడు, ఆయన ఏం చేయాలని వచ్చాడో అదంతా పూర్తి చేసేదాకా ఆయన ఏమీ కాదు కదా. అంతా అయిపోయిందండి. చివరకు వచ్చేటప్పటికి ఆయన బోధనలు మొదలుపెట్టాడు. ఇంకా తన అవతార పరిసమాప్తి కావించబోయే సందర్భంలో వరుసగా బోధనలు చేస్తూ ఉన్నాడు. అవునా, ఎక్కడికైనా వెళుతున్నారనుకోండి, పిల్లలు ఎక్కడికైనా వెళుతుంటే తల్లిదండ్రులు వెంటబడి బోధిస్తూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులు బయటకు వెళుతున్నారు అంటే వాళ్ళే అప్పుడు కూడా పిల్లలకు బోధిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తికి ముందు వరుసగా ఆయన బోధనలు చేస్తూ అనుగ్రహిస్తూ, ఇంకా ఎవరెవరికి ముక్తి ప్రసాదించాల్సినటువంటి అవసరం ఉందో వాళ్ళందరినీ అనుగ్రహిస్తూ వస్తున్నారు. ఎవరో దశమ స్కందం పూర్తి కాబోతుంది. తర్వాత ఏకాదశి స్కందం అంతా 31 అధ్యాయాలు, అన్ని గీతలే. అందరూ గీతలు అంటే గీతలు, భగవద్గీత ఎలాగో అలాగా బోల్డ్ అన్ని ఉపదేశాలు చేశారు. 31 అధ్యాయాలు ఉపదేశాలే. అక్కడ కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన, యోగ మార్గాలన్నింటినీ బోధించారు. 12వ స్కందం వచ్చేటప్పటికి ఆయన అవతార పరిసమాప్తి చేశారు. కృష్ణుడు చనిపోలేదు. కృష్ణుడికి చివరిగా అందరికీ చేసేటువంటి అంత్యక్రియలు లేవు. ఎందుకు? ఆయన దేహాన్ని వదిలేయడం కూడా జరగలేదు. అవతార పరిసమాప్తి చేశాడు అంతే. ఈ దేహాన్ని కనిపించడం కూడా చేసి విష్ణు స్వరూపాన్ని పొంది, అంతకుముందే ఆదిశేష అవతారమైన బలరాముడు ఆయన ముందే అవతార పరిసమాప్తి చేసి ఆదిశేషుడిగా ఇక్కడికి వస్తే ఆయన మీద కూర్చొని నేరుగా దేవతలు స్తుతిస్తూ ఉంటే నేరుగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? వైకుంఠానికి వెళ్ళిపోయాడు. సేమి రామచంద్రుల వారు కూడా, ఆయన కూడా మరణం పొందలేదు. ఆయన కూడా ఏంటంటే సరయు నదిలోకి ప్రవేశించి ఆయన తమ్ముళ్ళతో పాటు ఆ మనవలు వాళ్ళందరూ కూడా సరయు నదిలో ప్రవేశించారు. నేరుగా ఆయన మళ్ళీ అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళాడు. ఆయనకి లేదు అక్కడ మరణం. ఓకే, దెన్ ఇది ఇప్పుడు దశమ స్కందం చివరికి వస్తూ ఉన్నాం. అందులో ఏమైందయ్యా? మొన్నటి వరకు కురుక్షేత్ర సంగ్రామం కూడా అయిపోయింది. తిరిగి వచ్చిన తర్వాత వసుదేవుడు ఋషులని జ్ఞానబోధకు అడిగితే వాళ్ళలో నారదుడు ముందుకు వచ్చి బోధిస్తూనే, అయ్యా మాకందరికీ బోధించే ఆయన సాక్షాత్ నారాయణుడు, నీ కుమారుడు అయ్యి ఉంటే నువ్వు వచ్చి మమ్మల్ని అడుగుతున్నావేంటి అన్నట్టే చెప్పాల్సిందంతా ఆయన చెప్పేస్తాడు. అయిపోయింది. తర్వాత తిరిగి వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడిని ఆయనే పొగిడాడు, అందరికీ పరిచయం చేశాడు. సాక్షాత్ నారాయణుడే నా కుమారుడుగా జన్మించాడు అని చెప్పేసి అయిపోయింది. ఆ విషయాలన్నీ వింటూ వాళ్ళ తల్లి ఎవరు? దేవకీదేవి. ఆ దేవకీదేవి ఏం చేసింది? ఇక్కడ
కొడుకు అనేటువంటి భావం ఇంకా కొంచెం లోపల ఉంది. ఈయన భగవానుడు, ఆయన ద్వారా నేను ముక్తిని పొందాలి అనే భావం రాలేదు. కానీ ఈయన భగవంతుడు కదా, మన కోరికలన్నీ తీర్చగలడు కదా, కష్టాలన్నీ తొలగించగలడు కదా అని ఆమె ఏం చేసింది, అయ్యా నువ్వు భగవంతుడు అని అందరూ చెప్తూ ఉంటే వింటూ ఉన్నాము కదా, నువ్వు అలాంటి మహత్తులు చిన్నప్పటి నుంచి కూడా చూపిస్తూ ఉన్నావు, కానీ నాకు చిన్నప్పటి నుంచి చాలా వేదనతో కూడిన బాధ ఒకటి ఉంది, అది నువ్వు తొలగించాలి అని అడిగింది. ఏమిటి అది అడగమన్నాడు. అడగమంటే ఆయన ఏం చేశాడు, నేరుగా ఆమె అడిగింది, నా కొడుకులు 6 మంది చనిపోయారు కదా, వాళ్ళందరినీ ఒకసారి చూడాలని ఉంది చెప్పాడు ఆయన. 6 7 బలరాముడు కదా, 7 బలరాముడు 8 ఈయన కదా, సంకర్షణుడు అంది. అందుకే ఈయన గర్భం నుంచి రోహిణి గర్భంలోకి వెళ్ళిపోయారు, మాయాశక్తి తీసుకెళ్ళిపోయింది, గర్భాన్ని ట్రాన్స్ఫర్ చేశాడు అక్కడ. అయితే బలరాముడికి చెప్పాడు, ఇద్దరు వెళ్ళి సుతల లోకానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బలిచక్రవర్తి రాజు, అక్కడ బలిచక్రవర్తి అక్కడికి వెళ్ళి 6 మంది కొడుకులను తీసుకొని వచ్చి ఈమెకు అప్పచెప్తారు. అప్పచెప్తే ఆమెకి వీళ్ళు ఆ పెద్దవాళ్ళైనా చిన్నపిల్లల్లాగానే కనిపించారు. ఆమె వాళ్ళని ఒళ్ళలోకి తీసుకుంది. ఆమెకి ఏమిటి, వాళ్ళకందరికీ ఆ పిల్లలకి అప్పుడు చిన్నపిల్లలుగా భావించి పాలిచ్చింది. ఆమె జన్మ తరించిపోయింది, వేదన వెళ్ళిపోయింది. వీళ్ళకు వాళ్ళు కూడా శాపవశాత్తు పుట్టారు ఇక్కడ. వాళ్ళందరికీ కూడా పశువుల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ శాప విముక్తి అయిపోయింది, నేరుగా స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. వాళ్ళట్టు వెళ్ళిపోయారు. అయిపోయిందా? ఇక ఇప్పుడు ఏం చేయాలి? ఈయన ఇంకా కొంతమంది ఏదో ఉన్నారు తరింప చేయవలసినటువంటి వాళ్ళు ఎవరయ్యా? అదిగో చెప్తున్నాడు ఇక్కడ 86 అధ్యాయం 679 భాగవతం పుస్తకం ఉన్నవాళ్ళు చూసుకోండి. సుభద్ర అర్జునుల వివాహం. శ్రీకృష్ణుడు మిథిలా నగరం నందు బహుళాశ్వ శృతదేవుల ఇళ్లలో ఒకే సమయమున పూజలను అందుకుంటాం. ఏమయ్యా చూడు. రాజోవాచ బ్రహ్మన్ వేదితుమిచ్చామః స్వసారం రామకృష్ణయో యదోపయేమే విజయో యామమాసీత్ పితామహీ. శ్రీశుక ఉవాచ ఓకే. రాజోవాచ, రాజు అడుగుతున్నాడు. ఎవరు రాజు ఇక్కడ? పరీక్షిత మహారాజు. రాజు సుఖ మహర్షిని అడుగుతున్నాడు. బ్రహ్మన్, అయ్యా రామకృష్ణయో స్వసారం వేదితం ఇచ్చామే. బ్రహ్మన్, అయ్యా బ్రహ్మర్షి, రామకృష్ణుడు ఎవరు? రాముడు బలరాముడు, కృష్ణుడు. వాళ్ళని గురించి, వాళ్ళ నిజస్వరూపాన్ని గురించి వేదలుచుకున్నానయ్యా, లేదా వాళ్ళ జీవితంలో ఔన్నత్యాన్ని గురించి వెళ్ళచ్చు. యదా ఉపయేమే విజయో యా మమాసీత్ పితామహీ. ఇంకొకటి కూడా, వీళ్ళిద్దరూ పాండవులతో ఏ విధంగా ఉన్నారు చెప్తూనే ఉన్నాడు. పైగా ఇప్పుడు మమ పితామహి, వాళ్ళ నాన్నమ్మ ఎవరు? అభిమన్యుడికి నానమ్మ ఎవరు? పరీక్షితుడికి నానమ్మ ఎవరు? పరీక్షితుడు నానెవరు?
ఎవరు అడుగుతున్నారు ఇక్కడ? శుక మహర్షిని పరీక్షితుడు అడుగుతున్నాడు. పరీక్షితుడికి తల్లి ఎవరు? పరీక్షితుడికి తండ్రి ఎవరు? అభిమన్యుడు. అభిమన్యుడికి తల్లి ఎవరు? అది నానమ్మ. పరీక్షితుడే నానమ్మ సుభద్రాదేవి. ఆమె యొక్క పితామహి. ఆమె యొక్క జీవితంలో ముఖ్య ఘట్టం ఏంటి? ఆమె వివాహం ఏ విధంగా జరిగింది? ఆమె వివాహం ఇక్కడ బలరాముడికేమో దుర్యోధనుడు అంటే ఇష్టం. దుర్యోధనుడు అంటే సుభద్రాదేవిని దుర్యోధనుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నాం. ఇది సామాన్యుల విషయంలోనే కాదు, దేవతల విషయంలో కూడా ఒక్కోసారి ఈ మమకారం అనేది ఉందే, అది పారిషియాలిటీగా మారి తన అయిన వాళ్ళను కూడా తన ఇష్టం కోసం వాళ్ళ గొంతు కోయడం అనేది అక్కడి నుంచి కూడా జరుగుతుంది. ఇప్పుడు బలరాముడు దేవుడే, కానీ ఆయన కొంచెం ఎమోషన్, రజోగుణం ఉంది. సో ఎక్కడ రజోగుణం ఉందో రాగం ద్వేషం ఉంటాయి. అక్కడ ఎక్కడ రాగద్వేషం ఉందో విజ్ఞానం పూర్తిగా ఉండదు, పూర్తి విజ్ఞానం రాదు. కృష్ణుడికి రాగం లేదు, ద్వేషం లేదు, కాబట్టి ఆయన సంపూర్ణ ఆత్మతత్వంలో నిలబడ్డాడు. ఎవడు శ్రేయస్సులో నడుస్తున్నాడు, ఎవడు ప్రేయస్సులో నడుస్తున్నాడో స్పష్టంగా తెలుస్తుంది. భగవంతుడు శ్రేయ మార్గాన్ని పట్టుకున్న వాడికి ఆయనే వెంటొచ్చి వాళ్ళని ఉద్ధరిస్తాడు. ఎందుకు అంటే వాడు బతికాడు అని అంటే ఎక్కువ మంది మంచి వాళ్ళని ఉద్ధరిస్తాడు. కానీ ఎక్కడ రజోగుణం ఉందో అక్కడ మాయ ఉంటుంది. మాయ ఉన్న చోట రాగద్వేషాలు ఉంటాయి. రాగద్వేషాలు ఉన్న చోట తనకి ఇష్టమైన వాడే మంచివాడు అని అనుకుంటాడు. అవునా? తను ఎవరిని మంచివాడు అనుకుంటున్నాడో వాడు ప్రేయస్సును పట్టుకున్నాడు, అర్ధకామాలను పట్టుకున్నాడు అని అనుకోండి, వాడికి అనుకూలమైన వాడిని రక్షిస్తాడు. వాడికి ప్రతికూలంగా ఉంటే ఎవరినైనా మట్టుపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అరే అందరూ మ్యూట్లో, ఆడియో మ్యూట్లో పెట్టుకోండి, అక్కడ శబ్దాలు ఇక్కడ వినిపిస్తాయి. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే వ్యక్తి సంపూర్ణంగా ఎదగాలి అని అంటే పరమాత్ముడి స్థితికి రావాలి. ఆ స్థితికి రావాలి అని అంటే ప్రపంచంలో ఎక్కడ చూసినప్పటికి కూడా ధర్మమా అధర్మమా, మంచా చెడా, సత్యమా అసత్యమా, ఇదే దృష్టిలోకి తీసుకొని రాగలిగినప్పుడు వ్యక్తి లోపల ఉన్నటువంటి అల్పమైన గుణాలు మొత్తం కరిగిపోయి పరమాత్మను అందుకునేటువంటి స్థాయి వస్తుంది. పరమాత్మ స్థాయికి ఎదుగుతాడు వ్యక్తి, పరమాత్మ స్థాయికి ఎదుగుతాడు. సో కాబట్టి ఇక్కడ సుభద్రను కూడా ఏం చేద్దాం అనుకున్నాడు? దుర్యోధనుడికి ఇద్దామని అనుకున్నాడు. అక్కడ చూడండి, ఆ రుక్మాంగద మహారాజు కొడుకు, భీష్మకుడు కొడుకు, వాడు పెద్దవాడు, వాడు రుక్మిణీదేవి అన్న రుక్మి, వాడేమనుకున్నాడు? శిశుపాలుడికి ఇద్దాం అనుకున్నాడు. సాక్షాత్ లక్ష్మీదేవి ఆమె. శిశుపాలుడికి ఇద్దాం, వాళ్ళ నాన్న అమ్మను కూడా బెదిరించి పక్కకు దోసి పారేశాడు. వాడేమనుకున్నాడు? ఇప్పుడు దానికి ఏమవుతుందంటే జనరల్గా తన పేరు ప్రతిష్టల కోసం పిల్లల బతుకులు కూడా వాడుకోవాలి అనుకున్నటువంటి వాడు వాళ్ళకి ఇష్టాయిష్టాలని చూడ్డు, మంచి చెడులను చూడ్డు. నేనేం చేస్తే నాకు పేరు ప్రతిష్టలు వస్తాయి అనేది చూస్తాడు కదా. అక్కడ ఆ రుక్మి కూడా ఏమనుకున్నాడు? శిశుపాలుడు నా ఫ్రెండ్ కదా, వాడికి ఇచ్చేద్దాం నా చెల్లిని అనుకున్నాడు. అమ్మ నాన్న కూడా అన్నారు కృష్ణుడికే ఇద్దామా. అలాగే ఇక్కడ సుభద్రను కూడా బలరాముడు ఏమనుకున్నాడు? దుర్యోధనుడికి ఇచ్చేస్తాను. బలరాముడి ఇంట్లో పెట్టే, ఇంట్లోనే బలరాముడికి తెలియకుండానే సుభద్రను అర్జునుడికి అప్పచెప్పేసాడు, పెళ్లి చేయించేసేసాడు. ఇంట్లో బొమ్మల కొలువు అని చెప్పి ఇంట్లో
తిరుగుతూ ఉన్నట్టుగానే ఏం చేశాడు, సుభద్రుడికి అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేసేసి ఆయన బయటకు పంపించేసేసారు. ఆ తర్వాత ఈ బలరాముడి కూతురు ఉంది, ఎవరు, శశిరేఖ. శశిరేఖ పరిణయము నవలు ఉంటా చూడండి. ఈ శశిరేఖ ఎవరు, బలరాముడు కూతురే. ఆమె అభిమన్యుడిని ప్రేమిస్తుంది. అభిమన్యుడిని ప్రేమిస్తుంది. ఈయన బలరాముడు ఏమనుకుంటాడు, దుర్యోధనుడు కొడుక్కి ఇవ్వాలి అని అనుకుంటాడు. లక్ష్మణుడు దుర్యోధనుడు కొడుక్కి ఇవ్వాలి అని అనుకుంటాడు కదా. అక్కడ కూడా ఈ శశిరేఖని ఇచ్చి పంపించేసేస్తాడు డేర్గా. ఎవరు, ఘటోత్కచుడు వచ్చి, ఘటోత్కచుడు వస్తాడు, వివాహ భోజనంబు అందే అనంతా. ఘటోత్కచుడు ద్వారకకు ఆ ఘటోత్కచుడికి కృష్ణుడే ఇచ్చి పంపించేస్తాడు శశిరేఖని. అడవిలోనే వివాహం జరుగుతుంది. ఇంకొక ఉత్తర కుమారుడు ఉన్నాడే, మత్స్యదేశపరాజు. వీళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఉన్నాడే, ఆమె ఉత్తర రెండో భార్య. ఇక్కడ శశిరేఖ. ఇద్దరు. శశిరేఖకు పిల్లలు లేరు. ఈ ఉత్తర గర్భంతో ఉన్నప్పుడే కురుక్షేత్రం జరగడం, ఆ ఉత్తర గర్భంలోనే కురుక్షేత్రుడు చనిపోవడం, మళ్ళీ కృష్ణుడు బతికించడం, ఇదంతా కూడా అక్కడ జరుగుతుంది కదా. అయితే సో ఈ విధంగా ఏమైంది అంటే, బలరాముడు కూడా ఇష్టాయిష్టాలకు లోనవుతూ వస్తాడు. కానీ కృష్ణుడు గౌరవిస్తూనే వస్తాడు. ఎందుకు అనంటే, ఆయన ఇంతకుముందు అవతారంలో లక్ష్మణ స్వామిగా పుట్టి సుఖాలన్నీ పక్కన పెట్టి 14 ఏళ్ళు ఈయనకి సేవకుడుగా పనిచేశాడు కదా. ఆ ఇదితో ఆదిశేషుడు నాకు అక్కడ సేవ చేశాడు తమ్ముడుగా ఉండి కదా. ఈసారి ఆదిశేష, నువ్వు ముందు అన్నగా పుట్టు, నేను తమ్ముడుగా వచ్చి నీకు సేవ చేస్తాను. సో కాబట్టి ఇక్కడ అన్నగా వచ్చాడు. అన్నగా వచ్చినా కూడా ఏం చేస్తాడు, ఆయన గౌరవిస్తూ ఉన్నట్లే నిర్ణయాలు మాత్రం ఈయనే తీసేసుకుంటాడు. కొన్ని కీలకమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు ఈయనే చేసేస్తాడు కదా. అలాగా ఏమైంది, చివరికి వచ్చేటప్పటికి దుర్యోధనుడి విషయంలో కూడా యుద్ధం ఆపేయాలని చూస్తాడు ఎవరు, బలరాముడు. దుర్యోధనుడు సావనేయకుండా చూడాలి అని. వాడు సావకుండా ఉంటే రాజ్యం మళ్ళీ నాది కావాలన్నాడు. చాలా చాలా ఉంటుంది అక్కడ. చివరికి వచ్చేటప్పటికి ఏది కురుక్షేత్ర సంగ్రామంలో చివరికి వచ్చేటప్పటికి చాలా రకాల న్యాయాలు జరుగుతాయి. ఎనీహౌ అంతా అయిపోయింది కదా. దుర్యోధనుడిని చంపించేస్తారు కృష్ణుడే దగ్గర నిలబడి. అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేసిన తర్వాత మొత్తం అయిపోయింది. ఇప్పుడు అయితే ఇక్కడ ఏంటి అని అంటే, సుభద్రకు వివాహం కావడం, తర్వాత అభిమన్యుడు పుట్టడం, అభిమన్యుడు తర్వాత ఈయన పరీక్షితుడు పుట్టడం, ఇదంతా పరీక్షితుడు క్వశ్చన్ చేస్తూ ఉంటే ఇంకా సుభద్ర కళ్యాణం ఏంటండి సినిమాలో మనం చూసి ఫ్లాష్ బ్యాక్ వస్తుంది కదా. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే, పరీక్షితుడు మా పితామహి సుభద్రాదేవికి, మా తాతగారికి అర్జునుడికి వివాహం ఏ విధంగా జరిగింది అది కొంచెం చెప్పవయ్యా, వినాలనుంది ఆయన అడుగుతాడు. ఆయన అడగడం వల్ల ఇది చెప్తున్నాడు కదా. శ్రీ సుభాష అర్జున తీర్థయాత్రాయాం పర్యటన నవనీం ప్రభు విధానం. అయితే అక్కడ ఏం జరిగింది అంటే, ఒక సందర్భంలో ఎవరు, ద్రౌపది దేవత 5 మందికి వివాహం జరిగింది. మహాభారతం అంతా చదివితేనే అన్ని విషయాలు కూలంకషంగా అర్థం కావాలి అని అంటే మహాభారతాన్ని మొత్తం చదవాలి. అక్కడ ఏమైంది అంటే, పంచపాండవుల్ని లక్క ఇంట్లో పెట్టేసి తగలబెట్టేద్దామని చూస్తారు. కానీ అక్కడ భీష్ముడు, విదురుడు నర్మగర్భంగా హింట్ ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి బయటపడిపోతారు. వాళ్ళు రహస్యంగా
మారువేషాల్లో తిరుగుతూ తిరుగుతూ మొట్టమొదట అక్కడ బకాసురుని చంపుతారు. ఫస్ట్ బకాసురుని చంపేస్తారు. బకాసురుని తర్వాత హిడింబాసురుని చంపేస్తారు. ఆ హిడింబాసురుని చంపేసినప్పుడు ఆ హిడింబి భీముడికి భార్య అవుతుంది. భీముడికి అంటే వీళ్ళ పంచపాండవ ద్రౌపది వివాహం జరగలేదు అప్పుడు, ఇంకా ఇది వివాహానికి ముందే అలా జరుగుతున్న సందర్భంలో వీళ్ళు ఆ ద్రుపద మహారాజా నగరానికి వెళ్ళి అక్కడ మత్స్యంత్రాన్ని అర్జునుడు కృష్ణుడు మారు వేషంలో వెళతారు, బ్రాహ్మణ వేషంలో. అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు ఈయన కూడా కొడుతూ మత్స్యంత్రాన్ని కొట్టాడు, ద్రౌపదిని గెలుచుకున్నాం. అయితే వీళ్ళు సీక్రెట్గా వెళ్ళారు, వాళ్ళ అమ్మ కూడా చెప్పలేదు ఈ విషయం. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, అదేది నర్మగర్భమైన భాషలో అమ్మ భిక్ష తెచ్చామమ్మా అని అన్నారండి. 5 మంది పంచుకోండి నాయన అన్నారు. అంటే వాళ్ళ మాటలు సత్యం మీదని ఆధారపడి ఉంటాయి. వాళ్ళు ఏం చెప్తే జరగాలి, జరిగేదే అంటారు. అబద్ధం చెప్పడం, మాటలు వెనక్కి తీసుకోవడం ఎక్కడ ఉండవు కదా. ఆ సందర్భంలో ఇక్కడ భిక్ష తీసుకోండి అంటే 5 మంది పంచుకున్నాం. అప్పుడు అమ్మ వచ్చింది భిక్ష ఈ విధంగా అంటారు. ఆ విధంగా అంటే ఆమె చెంపలు వేసుకొని సారి క్షమాపణ చెప్పుకోవడం చేస్తే నారదుడు దిగుతాడు. అసలు నారదుడు దిగి అయ్యా ఇది ఆమె నోటి నుండి బ్రహ్మదేవుడు వెలిగించాడు, ఇంకా ఆ మాట తప్పు కావడానికి ఒప్పు కావడానికి ఎరికి తీసుకోవడానికి అవకాశాలు లేవు. లౌకికులు మాటలు అని వెనక్కి తీసుకుంటారు, కానీ పారమార్థిక సాధకులు వెనక్కి తీసుకోకూడదు, మాటలు వెనక్కి తీసుకోకూడదు. క్షమాపణ అయినా చెప్పుకోవాలి, క్షమాపణ చెప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అంతేగాని వెనక్కి తీసుకుంటున్నాను నా మాటలు రాజకీయ నాయకులు అంటారే అలా అంటే కుదరదు. అప్పుడు నారదుడు అక్కడికి వచ్చి దిగి నారదుడు కథంతా చెప్తాడు. అమ్మా వీళ్ళు 5 మంది పూర్వపు ఇంద్రులుగా పదవిని అలంకరించిన వాళ్ళు 5 మంది. ఆమె ఇంద్ర స్థానంలో ఉన్నప్పుడు ఈమె భార్యగా ఉన్నటువంటి వ్యక్తి. అందుకే ఆమె తపస్సు చేస్తూ పూర్వమే శివుడు ప్రత్యక్షమైతే నాకు పతి కావాలి, 5 సార్లు అంటుంది, తదాస్తు అంటాడు. కాబట్టి ఇప్పుడు 5 మంది వచ్చారు, ఇది ఎవడు తీసివేయలేనటువంటి. అంటే ఒక స్త్రీకి 5 మంది వరుసగా భర్తలు అనేది ఎక్కడ లేదు కదా. అయితే అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షం అవుతారు, కృష్ణుడు ప్రత్యక్షమై వరమిస్తాడు. ఈ భూమి మీద ద్రౌపది లాంటి మహా శక్తివంతురాలు, ధర్మాత్మరాలు, పాతివ్రత్యం కలిగినటువంటి స్త్రీ ఇంకొకరు ఉండరు అని చెప్తారు. అప్పుడు ఎలా అంటే 5 మందికి పెళ్లి చేస్తూ నియమం పెడతారు. అక్కడ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి భార్యగా ఉండేటట్లు. ఆమె మనసులో భర్త అనేవాడు ఒక్కడే, ఎప్పుడు 2 భర్తలు అనే స్పృహ ఎప్పుడు ఉండదట. వీళ్ళందరూ నా భర్తలు కదా అనే ఆ భావం, ఆ ఆలోచనే రాదట. ఊహించడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే ఆమె ధర్మరాజుకు భారీగా ఉన్న సమయంలో మిగతా 4 అన్నదమ్ముల్ని మరుదులుగా భావించి, మరుదులు అంటే కొడుకులతో సమానం అనే కొడుకుల్లాగా ట్రీట్ చేసేదట వాళ్ళని. సహజంగా ఆలోచన విధానం ఆ విధంగా వచ్చేసేదట. స్పృహ ఉండేది కదట వీళ్ళగా ఉన్న భర్తలే కదా అని. అలాగే భీముడికి భార్యగా ఉంది అని అనుకోండి, ఆ ధర్మరాజుని భావాన్ని పిలిచే స్థితి, తర్వాత తండ్రిలాగా సేవించేదట. ఇచ్చిన వాళ్ళని మరుదుల్లాగా అంటే కొడుకుల్లాగా చూసుకునేదట. అలాగా ఆ మనసు మారిపోయేదట. మనసు ఎప్పుడూ కూడా అక్కడ ఈ నారదుల వారే నియమం పెడతారు. ఎందుకు అని అంటే ఆమె ఎవరికి భార్యగా ఉందో ఆ సందర్భంలో ఆయనతో మాత్రమే భార్యలాగా వ్యవహరిస్తుంది. ఆ సందర్భంలో వాళ్ళ రహస్యంగా ఉన్న, ఏకాంతంగా ఉన్న సమయంలో మిగతా వాళ్ళు ఎవరు పొరపాటుగా కూడా ఆ గదిలోకి వెళ్ళకూడదు. ఒకసారి అర్జునుడు పొరపాటుగా యుద్ధానికి వెళ్ళాల్సినటువంటి సందర్భంలో వెల్లంబులా రూమ్లో ఉంటాయి, క్షణంగా అడుగు పెడతారు వాళ్ళు ధర్మరాజుతో ఆమె కలిసి ఉన్న సందర్భంలో. అప్పుడు చెప్తారు ఏంటి అంటే ఆయనకనేమో 1 సంవత్సరం పాటు కఠినమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ
తీర్థయాత్రలు చేసి సంవత్సరం తర్వాత ఇంటికి రావాలి అని. సంవత్సరము 12 సంవత్సరాలు ఏదో ఆ సందర్భంలోనే 12 సంవత్సరాలు ఏదో ఉన్నట్టు క్లియర్గా లేదు, ఇక్కడ మహాభారతంలో. ఆయన అప్పుడు తీర్థయాత్రలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇంకో 10 మందిని పెళ్లి చేసుకుంటాడు. 10 మందిని. అయితే ఈయన పెళ్ళిళ్ళు కావాలి అనో లేదా విషయ ఆసక్తితో చేసుకున్నాడు కాదు. మొత్తం దేశం అంతా తిరుగుతాడు తీర్థయాత్ర సందర్భంలో. తిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక్కొక్క దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఆ రాజుల్ని రక్షించడంలో, శత్రువుల్ని మధించడంలో తిరుగుతూ ఉన్న సందర్భంలో ఏం చేస్తారంటే వాళ్ళే వాళ్ళ అమ్మాయిల్ని బలవంతంగా ఇచ్చేయడము, గౌరవించి ఇచ్చేయడము, లేదా అమ్మాయిలే ఈయన్ని కూరుకొని వచ్చేయడము. అలాంటి సందర్భాలలోనే మొత్తం దేశం మొత్తం మీద ఇంకో 10 వివాహాలు జరుగుతాయి ఆయనకి. చాలామంది పిల్లలు ఉన్నారు ఆయనకి. బొబ్రువాహనుడు అని వీళ్ళంతా ఉన్నారు కదా, అంతే కదా. ఆ సందర్భంలో చివరికి వచ్చేటప్పటికి ఆయన ద్వారకకు వస్తాడు. ఎవరు? అర్జునుడు. ద్వారకకు వచ్చినప్పుడు ఇంతకు ముందే కృష్ణుడు పదే అర్జునుడి గురించి చెప్తూ ఉన్న సందర్భంలో ఈ సుభద్రాదేవికి అర్జునుడి మీద మనసు నిమగ్నం అయిపోతుంది. భర్త అంటే అర్జునుడే అని అనుకుంటాం. అర్జునుడే తప్పితే ఇంకెవరిని నేను చేసుకోకూడదు అనే స్థితిలో ఉంటుంది. అది కృష్ణుడికి తెలుసా లేదా? కృష్ణుడితో సన్నిహితంగా ఉంటుంది. ఎందుకంటే చిన్నన్న కదా, పెద్ద అన్నక గ్యాప్ ఉందో ఏమో, ఏజ్ గ్యాప్ ఉందో ఎలాగో, కానీ ఈయనతో చాలా క్లోజ్గా ఉంటుందామా. ఆ మనసులో ఏమీ దాచుకోదు కదా. ఈయన కనిపెడతాడు. కనిపెట్టి నీ కోరిక నేను తీరుస్తానులే, నువ్వేమి మనసులో శాంతి పెట్టుకోకు అని చెప్తాడు. ఆ సందర్భం తిరుగుతూ ఉన్నటువంటి ద్వారక వస్తూ ఉన్న సందర్భంలో ఈయన సోమనాథ్ ఉంటాడు. సోమనాథ్ దగ్గర ప్రదేశంలో ఉండగా చెల్లెలు కూడా తీర్థయాత్రకు వెళుతూ ఉన్న సందర్భంలో అక్కడ కలుస్తారు. అక్కడ కలిసిన తర్వాత ఏమో నిర్ణయం చేసుకుంటుంది, నేను మనసులో ఎవరు ఉంచుకున్నానో, మనసులో భర్తగా భావించుకున్నానో ఆయనే వచ్చినట్టున్నాడు. ఆ తర్వాత ద్వారక ఈయన మారువేషంలో ఉంటాడు. ఎవరు? అర్జునుడు 12 ఏళ్ళ నుంచేమో తిరుగుతున్నాడు. గడ్డం విషయాలు సాధువులాగా వ్యవహరిస్తూ ఉంటాడు. వైష్ణవ సాధువు అనే భావంతో ఉంటాడు. అలాగే ఈయన ఇంటికి తీసుకొని వచ్చిన సందర్భంలో వాళ్ళిద్దరూ ఇష్టపడుతూ ఉన్నటువంటి విషయాన్ని గమనించి ఈయనకి బలరాముడికి చెప్పకుండానే సుభద్ర నుంచి పెళ్లి చేసేస్తాడు. ఎవరికి? కృష్ణుడే ముందుకు వచ్చి సుభద్రనిచ్చి అర్జునుడికి పెళ్లి చేసేస్తాడు. చేసేసి బయటకు పంపించేస్తాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత సుభద్రదేవి ఇంట్లో లేదు. ఏమైంది అంటే రోజు అర్జునుడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆ సాధువుని తీసుకుని వెళ్ళిపోయింది అన్నట్టు. ఎవరు ఆ సాధువు ఏమిటి అని చెప్పి చంపేస్తానని బయటపడతాడు. ఎవరు? బలరాముడిని ఆపుతాడు. సాధువు కాదు, ఏం కాదు, ఆయన అర్జునుడే. యాత్ర చేస్తూ ఇక్కడికి వచ్చాడు. సుభద్రాదేవికి ఎప్పటి నుండో ఆయన మీద మనసు ఉంది, ఆయన్నే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది. దానికి అంటారు కదా, పూరిలో ఉన్న సందర్భంలో కృష్ణుడు బలరాముడికి మధ్యలో మాయాదేవి ఈయన సొంత చెల్లెలుగానే భావిస్తాడు అక్కడ, మాయ స్వరూపాన్ని. కాబట్టి ఈయనకు ఆయన భామారుది కాబట్టి ముందే ఇట్లా ఈ విధంగా ఇచ్చి వివాహం చేసేస్తాడు. అయిపోయింది కదా. అట్లాగా జరిగిందయ్యా. అయితే మనకు దీనికి కూలంకషమైనటువంటి సంపూర్ణ చరిత్ర కావాలి అని అనుకుంటే మహాభారతంలో సంపూర్ణ చరిత్ర మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏమైంది? ఈ విధంగా ఆయన వివాహం చేసుకొని ఆమె వెళ్ళిపోయిందయ్యా. సుభద్రను తీసుకొని 10వ శ్లోకంలో రథస్థో ధనురాదాయ సూరాం చారుధరోవటాన్ విద్యావ్యక్రోశాద స్వానం స్వభాగం మృగరాడివ తచ్చుత్వా క్షుభితో రామః గృహీతవాద కృష్ణేన సుహృద్భిశ్చాన్వశామ్యత ప్రాహిణోత్తు పారిబర్హాణి వరవధోర్ముదావలః మహాధనూరపస్
అశ్వనరయోషిత. అయిపోయింది. ఈ విధంగా బలరాముడికి కోపం వచ్చిన వాళ్ళని ఈయన ఎవరు శ్రీకృష్ణుడే ఆయన శాంతింపజేసి వీళ్ళని అనుగ్రహించి ఆయన వెంట మళ్ళీ కావలసినటువంటి చతురంగ బలాలతో సహా ఆయనకు దాసదాసీలను కానుకలన్నింటినీ సుభద్రతో సహా ఇచ్చి వెంటనే ఎక్కడ పంపిస్తాడు? హస్తినాపురానికి పంపించేసి వస్తాడు. అయిపోయింది. తర్వాత ఏమైంది? శ్రీకృష్ణుడు ఇప్పుడు జనకపురికి వెళ్తాడు. జనకపురి ఎక్కడది? సీతాదేవి యొక్క తండ్రి గారు అవుతుంది. అప్పుడు అప్పట్లో వేరే దేశాలే లేవు, వేరే ఖండాలే లేవు. అఖండ భూమండలానికి ఎవరు? ఆయనే రాముడు చక్రవర్తి, రాముడు దశరథుడే. అది కొనసాగుతూ ఉంది కదా. ఆ తర్వాత కృష్ణుడికి వచ్చేటప్పటికి కూడా ఏమిటి అంటే అదంతా కూడా భారతదేశంలోనే ఉంది. కృష్ణుడు వచ్చినప్పటికి కూడా నేపాల్. మనం స్వాతంత్రం వచ్చే ముందు కొన్ని సంవత్సరాల వరకు కూడా ఇవంతా కదా బర్మా దగ్గర, బర్మా, బంగ్లాదేశ్, టంగూన్, భూటాన్, టిబెట్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ భారతదేశంలో భాగాలే. మన మహానుభావులు పూర్వీకులు ఉన్నారు కదా, ఉదారులు అన్ని ముక్కలు చేసి అందరికి ఇసురు పారేశారు. సొంత ఆస్తులు ఏదైనా అప్పులు చేసిన వాళ్ళు ఆస్తులు పంచుకుంటారు కదా, అలాగే వీళ్ళు కూడా ఏంటి అని అంటే ముక్కలు చేసి ఇసిరేసి పారేసుకున్నారు. అందరికీ పారవేసుకున్నారు. సో అలాగా టిబెట్ కూడా బయటకు వెళ్ళిపోయింది. తర్వాత నేపాల్ కూడా వేరే దేశం అయిపోయింది. పాలకుడు సమర్థుడు కాకపోతే ముక్కలు చేసి పని చేస్తాడు అందరికీ. పాలకుడు సమర్థుడైతే దుర్మార్గులను శిక్షించి అంతటిని ఏకంగా నిలబెడతాడు. అవసరమైతే కలుపుకుంటాడు కదా. అలాగా వెళ్ళిపోయి కానీ ఇది ఏంటంటే ఈ విదేహ రాజ్యానికి అధిపతిగా ఆయన ఉన్నాడు కదా మహారాజు. ఆ సందర్భంలో కృష్ణుడు వచ్చేటప్పటికి కూడా విదేహ రాజ్యం ఉంది. రాజ్యాలన్నీ కొనసాగుతూ ఉన్నాయి. తర్వాత కాలంలో కొన్ని జిల్లాలుగా అవి పరిణతి చెంది మారిపోయాయి. ఇది రాష్ట్రాలుగా మారిపోయి ఉండొచ్చు. కానీ ఆ విదేహ రాజ్యం అనేటువంటిది ఎక్కడి వరకు? దాదాపు పాట్నా ఉంది కదా, బీహార్. పాట్నా కొన్ని కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు అట్లాగా దూరం వెళ్ళిపోతే ఆ ప్రాంతం అంతా బీహార్లోనే ఉంది. సీతాదేవి దొరికిన స్థలం సీతామఢి అని. సీతామఢి అనేది ఇక్కడ ఒకటి ఉంది వింధ్యాచల్ దగ్గర. అది కాదు, ప్రయాగ్ కాశీకి మధ్యలో ఉన్నది. ఇది కాదు, అక్కడ ఉంది అమ్మవారు దొరికినటువంటి ప్రదేశం. జనక మహారాజు రాజ్యంలో కాదు దొరికింది. ఆ విదేహ నగరంలోనే జనక మహారాజు వంశంలో వస్తూ ఉన్నటువంటి సుతదేవుడు అనే రాజు ఉన్నాడు. అప్పుడు సుతదేవుడు కాదు, బహుళాసుడు రాజు. అలాగే శ్రీకృష్ణుడికి అంటే నారాయణుడికి భక్తుడుగా ఉన్న ఒక ఆయన శృతదేవుడు బ్రాహ్మణుడు. శృతదేవుడు బ్రాహ్మణుడు, బహుళాసుడు ఆయన దేశానికి రాజు. వీళ్ళు ఇద్దరూ కూడా నారాయణ భక్తులే. అయితే కృష్ణుడిగా అవతరించాడు కదా ఆయన, వీళ్ళిద్దరిని అనుగ్రహించాలి. ఎప్పటి నుంచో వాళ్ళు కోరుకుంటున్నారు ఈయన చూడాలి అని. నారాయణ భగవానుడే కదా వచ్చాడు కదా, ఈయన్ని చూడాలి, ఈయన ఆశీర్వాదం పొందాలి, ఆయన్ని సేవించాలి అనేటువంటి భావంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని అంటూ ఏం చేశాడు? ఇప్పుడు ఇదంతా యుద్ధం అంతా కూడా అయిపోయింది కదా. ఆ బలరాముడు కూడా వెళుతూ ఉన్నాడు, ఆయన మళ్ళీ తీర్థయాత్రకు వెళుతున్నాడు. ఈయన కూడా ఈ సందర్భంలో ఇట్లాగా వెళ్ళేసి వద్దాము అని అనుకున్నాడు. ఎక్కడ ద్వారక ఎక్కడ దేహపురి, విదేహపురి? ఓ భారతదేశానికి అరేబియా సముద్రం దగ్గరది. కానీ అటు వస్తూ ఉన్నాడట ఈయన. వస్తూ ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళిద్దరిని కూడా కలుద్దాము అని అనుకున్నాడు. ఎవరిని? బహుళాశ్వుణ్ణి, శృతదేవుణ్ణి ఇద్దరిని కలుద్దాము, అక్కడికి వెళ్ళి కొద్ది రోజులు ఉండొద్దాము అని అనుకున్నాడట. ఆ విచిత్రంగా ఏం జరిగింది అనంటే ఇద్దరిండ్లకి వస్తున్నాను అని చెప్పాడు. ఆ శృతదేవుడికి సంబంధించిన వాళ్ళ కొంతమంది బ్రాహ్మణులేమో ఆయన రాజు కదా,
బహుళాసుడు వెళ్తే అక్కడికి వెళ్తాడు, అక్కడ ఉంటాడు, కానీ ఇక్కడికి వస్తాడు అని ఇటుపక్క ఉన్న వాళ్ళందరూ కొంతమంది ఋషులతో సహా అక్కడికి వెళ్ళారట. అక్కడికి వెళ్ళి అక్కడ విన్నారు కొంతమంది, లేదు లేదయ్యా ఆయన శృతదేవుడి దగ్గరికి వెళుతున్నాడట, అక్కడే కొద్ది రోజులు ఉండి తర్వాత వస్తాడట అని విని ఆ రాజులు అటుపక్క ఉన్న కొంతమంది అక్కడ ఉన్న ఋషులు ఏమని చేశారు, పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చారు ఎలాగైనా ఆయన చూడాలని. ఎందుకంటే అవతారం పరిసమాప్తి చేయబోతూ ఉన్నాడు, మనం మళ్ళీ ఆయన దర్శనం అవకాశం దొరుకుతుందో లేదో అని. అటు కొంతమంది ఇటు కొంతమంది వచ్చేసారట. విచిత్రం ఏమైంది, 2 చోట్లకి ఆయన ఒకేసారి వెళ్ళాడు. శ్రీకృష్ణ భగవానుడు 2 ప్రదేశాలకి ఒకేసారి వెళ్ళాడు. ఆ మధ్య దారి దాకా జంక్షన్ దాకా వచ్చాడు, ఇటు ఒక ఆయన వెళ్ళాడు, అటు ఒక ఆయన వెళ్ళిపోయాడు. ఆయన కొంతమంది వెంబడించారు, ఈయన్ను కొంతమంది వెంబడించారు. ఆయనకి మరి రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మేళ తాళాలతో ఏది హస్తి గజ ఆసనాల మీద వెళ్తారు కదా, రథాల మీద, అలాగా వెళ్ళేటట్లు గజారోహణం చేసి అక్కడికి ఆ విధంగా వెళ్ళాడు. ఈయన ఏం చేశాడు, ఈయన నార్మల్గా ఉన్నాడు కదా, ఈయన ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, రథం కూడా దిగేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఆయన అక్కడికి వెళ్ళిన ఆయన అక్కడే, ఇక్కడికి వెళ్ళిన ఆయన ఇక్కడే, కొన్ని నెలల పాటు అక్కడే ఉన్నాడు. వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడట, ఆ రాజ్యాన్ని అంతటి నిర్వహించాడట. ఇక నేపాళ దేశం కదా, ఆ దేశం వాళ్ళందరూ కూడా, ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఆయన సేవించడానికి వస్తున్నారు రాజులు. ఈయన దగ్గరికి బ్రాహ్మణులు అయిన వాళ్ళు, భక్తులైన వాళ్ళందరూ ఈయన దగ్గరికి వస్తుంటారు. ఆయన దగ్గరికి మహారాజులు అయిన వాళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళి కొన్ని నెలల పాటు, 2 నెలల పాటు ఉన్నాడట అక్కడ. ఇప్పుడు చోటుకి వెళ్ళారు, సత్సంగం, నిరంతర సత్సంగం జరుగుతుంది ఏనంటే, అవునా, దేవుడైనా భక్తుడైనా అంతకంటే ఎక్కువగా ఆనందం కలిగింది ఏముంటుంది కదా. నిరంతరం సత్సంగం జరుగుతుంది అని అంటే, కలుస్తున్నారు అంటే, కాబట్టి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తారు, ఏదో పూలమాలలు చెప్పి జై జిందాబాద్ అనడానికి వెళ్తారా కదా. అత్యంత భక్తితో కలిసి వెళ్ళేవారు. ఆడ కూర్చొని ఆర్తిగా ఆయన చూస్తూ చూస్తూ అట్లా చూస్తూ అట్లే నిలబడిపోయేవాడు కదా. అలాగా ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఆగిపోయారు అక్కడే. 2 నెలల పాటు ఉన్నాడట. ఆ తర్వాత చల్లలేదు, నేను వచ్చి వెళ్ళాలి అని అనుకుంటూ ఆయన తిరిగి వచ్చాడట. అయ్యా 2 నెలల పాటు ఏం చేశాడు అక్కడ, ఏం జరిగింది, ఆ విషయం అంతంటే రేపు కూలంకషంగా తెలుపుకుంటే ప్రయత్నం చేద్దాం. ఓకే. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.